మోడీ ప్రసంగంపై పూర్తి అప్డేట్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ప్రధానమంత్రి ఇవాళ 7:30కు జాతిని ఉద్దేశించి మాట్లాడతారు నోట్ల రద్దు తర్వాత అని ఇంతకుముందే తెలుసు మనకు. దానిపైన మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున నడిచింది. అయితే నరేంద్ర మోడీ మాట్లాడిన దాంట్లో వెంకయ్యనాయుడు చెప్పినట్టుగా తీపి కబురా లేకపోతే కనుక చెప్పిన దానికి కొంత భిన్నంగా చెప్పిండా అనే విషయం పక్కన పెడితే కనుక ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడిన దాంట్లో ప్రధానమైన సమాజంలో ఉన్న అన్ని రకాల సామాజిక వర్గాలను ఆయన ప్రభావితం చేసే ప్రయత్నం చేసిండు ఒకటి. రెండవది, ఈ మధ్యకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్నా లేదా ప్రజలకు అంచనా అంటూ ఉన్న రంగాలను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. వాటి మీద ప్రధానంగా మాట్లాడింది. రైతులు, గ్రామీణ పట్టణ పేదలు, వ్యవసాయదారులు, మహిళలు, దళితులు, ఉద్యోగులు, చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, ఈ అంశాలపైనే ఆయన మాట్లాడింది. ఈ అంశాలపైన ఎక్కువ మంది ప్రజలు కూడా ప్రభావితమైంది వీటిపైనే. అందులో ఆయన గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించింది 2 ప్రధానమైన హౌసింగ్ స్కీములు 2 తేబోతున్నామని, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాటిల్లో 12 లక్షలు 9 లక్షల రుణం తీసుకున్న వాళ్ళలో 9 లక్షలు ఉన్న వాళ్లకు 4 లక్షల వరకు రాయితీ ఉంటుందని, 12 లక్షలు తీసుకున్న వాళ్ళకు 3% వరకు రాయితీ ఉంటుందనేది. 3%, 4% రాయితీల ప్రకటన. రైతులకు సంబంధించిన వాటిల్లో 20,000 కోట్ల వరకు రుణాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. అదేవిధంగా కిసాన్ కార్డులను రూపే కార్డులుగా మారుస్తామని చెప్పారు. ఆ మహిళలు, దళితుల విషయాలకు సంబంధించిన వాటిల్లో కూడా ఆయన ఇంతకు ముందున్న ముద్రా రుణాల కంటే కూడా కొంత మెరుగైనది ఇవ్వబోతున్నామని, గర్భిణీ స్త్రీలకు నెలకు 6,000 రూపాయల వరకు ఇవ్వబోతున్నామని చెప్పారు. దీంతో పాటుగా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునే వారికి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు బ్యాంకు గ్యారంటీ ఉంటుందని చెప్పారు. ఈ అంశాలు అదేవిధంగా సీనియర్ సిటిజన్ సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే మొత్తంగానే సమాజంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎవరి మీదైతే ప్రభావం ఈ నోట్ల రద్దు ఉన్నదో వారిని అడ్రస్ చేసే ప్రయత్నం చేసిండు ఆయన. దీంతో పాటుగా సమాజంలో ఉన్న వాళ్ళు ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఎట్లా బలపడుతున్నారో, నల్లధనం ఏ రూపాల్లో వస్తున్నది, నల్లధనం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా ప్రభావితం చేస్తున్నదో నిన్న మొన్న మాట్లాడిన విషయాలను చెప్పినప్పటికీ నిర్దిష్టంగా ఒక సంఖ్య కూడా చెప్పిండు ఆయన. నెలకు 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు 24 లక్షల మంది మాత్రమే ఉన్నారని. అంటే కేవలం ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మందిలో 24 లక్షల మంది మాత్రమే 10 లక్షల రూపాయల ఆదాయం ఉందని చెప్తున్నారు. కానీ ఇంత కోటాను కోట్ల రూపాయల కార్లు, విలాసవంతమైన భవనాలు ఎట్లా వస్తున్నాయి, ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నది, వస్తున్న ధనమంతా కూడా సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎట్లా మారుతున్నది అనే విషయాన్ని చెప్పారు. ఈ విషయం చెప్తూనే రాబోయే రోజులలో ఈ నల్లధనాన్ని అంతం చేసి యజ్ఞం ఇది కొనసాగుతుందని చెప్పారు. అంటే ఈ కొనసాగడంలో అక్కడక్కడ వచ్చే సమస్యలను కూడా ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. దీంతో పాటుగా భారతదేశంలో ఇప్పటివరకల్లా ప్రభుత్వం ప్రజల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపించే నిర్ణయం తీసుకున్న ప్రతిసారి చాలా వ్యతిరేకత వచ్చిందని, ఈసారి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత లేదన్నారు. ఈ వ్యతిరేకత లేకపోవడాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఒక యుద్ధంతో పోల్చారు, తర్వాత మరో ఉద్యమంతో పోల్చారు ఆయన. దీంతో పాటుగా ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఒక యజ్ఞ కింద పోల్చారు నరేంద్ర మోడీ. ఇంతకుముందు చేసిన ఉపన్యాసానికి దీనికి కొంత మౌలికంగా కొంత తేడా ఉన్నది. ఇంతకుముందు ఉపన్యాసంలో మెరుపులు చమక్కులు ఉండేవి. ఈసారి మెరుపులు లేకుండానే ఆయన ఉపన్యాసం మొత్తం కొనసాగింది. ముందు ఒక 10-15 నిమిషాల పాటు ఆయన రొటీన్గా మాట్లాడి ఆ తర్వాత మెల్లమెల్లగా విషయంలోకి వచ్చారు. సమాజంలో ఉన్న ప్రధానంగా వ్యవసాయదారులు, గ్రామీణ పట్టణ ప్రాంత పేదలు, మహిళలు, వృద్ధులు, దళితులు, వెనుకబడిన వర్గాల వారు, ప్రభుత్వానికి పన్ను కడుతున్నవారు, వీరి విషయంలో ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నదో ఆయన చెప్పారు. చెప్తూనే నిర్దిష్టంగా కొన్ని విషయాలు కూడా అందులో ప్రస్తావించారు. రైతులకు సంబంధించింది, రైతు రుణాలకు సంబంధించింది, పేదల ఇండ్లకు సంబంధించింది, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు సంబంధించింది, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించిన ప్రధానంగా ఈ ఉపాధి రంగం చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిందన్నారు. కాబట్టి ఈ ఉపాధి రంగానికి ఊతం ఇచ్చే విధంగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. బహుశా ఇది మీరు ఒకసారి లైన్ లో ఉండండి. दिशा निर्धारित करने में अहम भूमिका निभाएगा। ईश्वर दत्त मानव स्वभाव अच्छाइयों से भरा रहता है, लेकिन समय के साथ आई विकृतियां, बुराइयों के जंजाल में वो घुटन महसूस करने लगता है। हमारे राष्ट्र जीवन और समाज जीवन में भ्रष्टाचार, काला धन, जाली नोटों के जाल ने ईमानदार को भी घुटने टेकने के लिए मजबूर कर दिया था। उसका मन स्वीकार नहीं करता था, लेकिन उसे परिस्थितियों को सहना पड़ता था, मजबूरन स्वीकार करना पड़ता था। दिवाली के बाद की घटनाओं से ये सिद्ध हो चुका है
कि करोड़ों देशवासी ऐसी घुटन से मुक्ति के अवसर की तलाश कर रहे थे। అప్డేట్ చూసే ముందు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.